పెద్దగా పెట్టుకోవాలి. అంటే మనం తీసుకునే మిర్రర్ సైజుని బట్టి ఆ యొక్క గ్లూ అయితే పెట్టేసుకోవాలి. 3D కోన్, ఆ 3D కోన్ పెట్టేసి తర్వాత దానిపైన మిర్రర్ పెట్టుకోవాలి. చిన్న డబ్బాలు ఉంటాయి 3D కోన్ పెట్టేసుకొని దానిపైన మిర్రర్ పెట్టేసి 3D కోన్ క్యాప్ ఉంది కదా, ఆ క్యాప్తో ప్రెస్ చేసినట్లయితే స్లోగా ఫస్ట్ అడ్జస్ట్ చేసుకొని ప్రెస్ చేయాలి. అట్లా ప్రెస్ చేస్తే ఆ యొక్క మిర్రర్ చుట్టూ ఒక సర్కిల్ అయితే ఫామ్ అవుతుంది. ఆ క్యాప్తో అయినా చేయొచ్చు, లేదంటే పెన్సిల్ కానీ పెన్తో కానీ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు దాని చుట్టూ కూడా సర్కిల్ లా ఫామ్ అవుతుంది. మనము థ్రెడ్తో కుట్టినట్లయితే ఏ విధంగా అయితే ఫ్రేమ్ ఫామ్ అవుతుందో అలా ఫామ్ అవుతుంది. తర్వాత దాని చుట్టూ మళ్ళీ ఇంకొక కలర్తో చుక్కలు అయితే పెట్టేసుకున్నాను. అప్పుడు మనం ఏంటి మిర్రర్ చుట్టూ పూసలు కుట్టినట్టుగా వస్తుంది. అప్పుడు కొంచెం సింపుల్గా ఉంటుంది. తర్వాత అది ఇంకొంచెం హెవీగా కనిపించాలంటే దానికి స్ట్రోక్స్ లాగా ఇవ్వాలన్నమాట. ఆ స్ట్రోక్స్ లాగా ఇవ్వడం కోసం నేను ఏం చేశాను అంటే 3D కోన్తోనే తీసుకొని ఇంకొక కలర్ తీసుకున్నాను అనమాట. ఇంకొక కలర్ తీసుకుని దానికి ఇలా స్ట్రోక్స్ లాగా ఇస్తున్నాను. ఆ స్ట్రోక్స్ లాగా ఇవ్వడం వల్ల మనం